నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉంటారని నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఈ వారం మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్ అది ఎలాగైనా జరగని పాజిటివ్ ఎపిసోడ్సే వచ్చాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్ ఎపిసోడ్స్ అయితే వస్తాయనేసి మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. మనం ప్రోమో చూసిన తర్వాత క్లియర్గా అయితే తెలుస్తుంది. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే పర్టికులర్గా అడగాల్సిన పని లేదు, నిన్ను రేల్ సావాసం సీరియల్ ఫ్యాన్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ వీక్ మంచి ఎపిసోడ్స్ అయితే పడ్డాయి. ఆ ఎపిసోడ్ని నేను రివీల్ చేయలేకపోయాను, అందుకోసం నన్ను అయితే క్షమించండి. కానీ మీకు బాధలో కూడా మీకు ఒక వెన్నుంటుంటాను, అంటే మీకు బాధను పోగొట్టే ఒక, ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, అమృతాంజన్ అవుతాను అని మీకైతే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే అయ్యాను. కానీ మీకు మంచిగా ఉండేటప్పుడు నేనైతే ఇంకా మంచిగా బూస్టప్ ఇచ్చి మీ ప్రేమను పొందే అర్హతను అయితే కోల్పోయాను. ఏం ప్రాబ్లం లేదు, మనకి ఇంకా మంచి ఎపిసోడ్స్ వస్తా ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా అమరేంద్ర బాగి లవ్ స్టోరీ ఈజ్ బ్యాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి లవ్ స్టోరీ అయితే మొదలైందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే ఒక హై మూమెంట్ అయితే స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అమరు కాఫీ, మన బాగి అయితే కాఫీ తెచ్చిస్తే, అంటే కాఫీ టీ ఏదో తెచ్చిస్తే ఆ సాసర్లో పోసిస్తారు. అంటే మన దగ్గర ఏదైనా సరే మనకు ప్రేమగా దగ్గరగా ఉండేవాళ్ళు కాఫీ తీసుకొచ్చారంటే సాసర్ పెట్టుకొని వస్తే సాసర్లో కూడా మనం కాఫీ ఇలా తాగుతాం, మనకు తెలిసిన విషయమే. ఆ కాఫీ తాగేదానికి సాసర్లో పోసిచ్చి, అంటే మీరు కేర్ టేకర్ కదా, మీ కేర్ టేకర్కి నేను అంటే కొంచెం దగ్గర అవుతానన్నా, మిమ్మల్ని ఎందుకు ఇంత దగ్గరగా చూస్తాను, మీకు ఈ విధంగా కాఫీ పోయడం తప్ప అనేసి మన అమరేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే గతం మర్చిపోయాడు, కేర్ టేకర్ అంటా ఉంటారు. కేర్ టేకర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా సరే డౌట్ వస్తుంది, ఎవరికైనా సరే బాధ వస్తుంది. కాబట్టి అక్కడ మన బాగీకి అయితే లేదు సార్ మీరు ఎప్పుడు ఇలానే చేస్తా ఉన్నారు అనేసి మన బాగీ అయితే అక్కడ ఏదో కవర్ చేసింది. అంటే నేను కేర్ టేకర్ని కూడా ఇంత కేర్ చేసుకుంటానా అనేసి మన అమరేంద్రకి అయితే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మీరు ఏదో దాస్తా ఉంటారు నా దగ్గర నిజం అనే కొందికి మన రాతోడు వచ్చి, అవును సార్ నన్ను కూడా అలాగని చూస్తారు సార్, మన వర్క్ దగ్గర, అంటే ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్కి పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా మీరు నాకు ఇలాగే ఇచ్చేవాళ్ళు సార్, నేను కాఫీ తెచ్చి ఇచ్చినప్పుడు సాసర్లో పోసి నాకు ఇచ్చేవాళ్ళు సార్, అంత ప్రేమగా చూసుకుంటారు సార్ మీరు. కేర్ టేకరా, డ్రైవరా, వర్కరా అనేసి చూడరు సార్, మీరు అందరినీ సమానంగా చూస్తారు. అందుకోసమే సార్ మీరు ఎంత గొప్ప అయ్యారు, మీరు ఎంత ప్రేమను చూపిస్తా ఉంటారు అనేసి మన రాతోడైతే అక్కడ ఏదో కవర్ చేశాడు. కవర్ చేసిన తర్వాత మొత్తానికైతే అమరేంద్రకైతే స్ట్రైక్ అవుతా ఉంది. అంటే నేను ఎందుకు ఇంత బాగీకి ఇంత క్లోజ్గా ఉన్నాను, మనోహరితో ఇంత క్లోజ్గా ఎందుకు లేను అనేసి మన అమర్కి అయితే డౌట్ అయితే మొదలైంది. కాబట్టి ఆ డౌట్ నుంచే ఇప్పుడు మన అమరేంద్ర అడిగిన క్వశ్చన్లు అయితే వస్తాయి, దాని గురించి కూడా వస్తాను. అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి అయితే వస్తాను. ఇక్కడ మన చిత్రగుప్తుల వారు అయితే మన అరుంధతి కనపడతా ఉంటారని మనకు మొన్న ఎపిసోడ్లోనే క్లారిటీ అయితే వచ్చింది. ఈరోజు మన చంబాకు కూడా మన చిత్రగుప్తుల వారు అయితే కనపడ్డారు. అబ్బా అబ్బా అబ్బా, మామూలు ఎపిసోడ్ కాదబ్బా, నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్. ఎందుకంటే అక్కడ రణవీర్ అయితే చెప్పాడు ఏదో శక్తులు ఉన్నాయి, అక్కడ పుట్టిండేది బుజ్జమ్మ కాదు అరుంధతిని, అరుంధతి మరొకసారి పుట్టింది అనేసి మన రణవీర్ మనోహరికి చెప్తే అక్కడ మనోహరి ఏం చేయాలో అర్థం కాకుండా, సరే ఒకసారి ఫేస్ చూద్దాము, మనోహరినా కాదా అని, సరే మన అరుంధతినా కాదా అని చూద్దామనేసి ఇలా దుప్పిట ఓపెన్ చేస్తే మన అరుంధతి ఫేస్ అయితే కనపడే కొందికి అబ్బా భయపడింది నాయన, మామూలుగా భయపడలేదు అసలు. నేను జీ5లో అయితే చూశాను, జీ5లో చూస్తే కరెక్ట్గా యాడ్ వచ్చింది. అంటే మనోహరి ఇలా పోయి ఇలా పడిపోతా అంటే జీ5లో యాడ్ వచ్చింది. యాడ్ వస్తే మళ్ళీ ఆ సీన్ని చూడాలనేది నాకు అనిపించి మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ చూశాను, కంటిన్యూషన్ అయితే చూశాను. మనోహరి గారు యాక్టింగ్ మాత్రం ఎరగదీశారు అసలు. ఒక పాపను చూస్తే ఒక అరుంధతి అంటే చనిపోయిన మొహం మళ్ళీ ఒకసారి మనకు కనపడితే ఎలాగైతే మనం రియాక్షన్ ఇస్తామో దానికి 100 రెట్లు అయితే ఇచ్చారు. సూపర్ మేడం, సూపర్గా యాక్టింగ్ చేశారు మీరైతే. సరే అది అయిపోయిన తర్వాత మన చంబాకి అయితే చెప్తుంది, చంబా అక్కడ ఉండేది పాప కాదు అరుంధతి ఉండేది, అరుంధతి ఉండేదంటే ఏంది మనోహరి నువ్వు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు, ఎప్పుడో చనిపోయిన అరుంధతి ఎలా వస్తుంది అనేసి మన చంబా అయితే చెప్తా ఉంటే అక్కడ చంబా పోయి చూసిన తర్వాత మన పాప అయితే అక్కడ పాప అయితే పడుకోంది, మన బుజ్జమ్మ అయితే పడుకోంది. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సరే అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లేచి వెళ్ళిపోతా ఉంటే గుడ్ మార్నింగ్ మనోహరి ఆంటీ, గుడ్ మార్నింగ్. ఆమె పేరు చంబా అనేసి, ఎందుకంటే మంచి పేరు అయితే యాదమ్మ, మంచి పేరు గుర్తురాదు, చంబా అనేసి గుర్తొస్తుంది. అక్కడ యాదమ్మ అనేసి చెప్తా అంటే సరే అనేసి, నన్ను లేపడానికి వచ్చారా అంటే, నన్ను లేపేయడం అంటే మీకు ఇష్టమా అనేసి ఒక పంచ్ అయితే వేసింది. లేపేయడం అంటే ఇష్టం అంటే నిద్రలోంచి లేపేయడం కాకుండా పైకి పంపించడం, అంటే చంపేయడం ఇష్టమా అన్నట్టయితే కౌంటర్ అయితే వేసింది. చూడు ఎలా మాట్లాడుతుందో చూడు, చూసినావా అనేసి మన మనోహరి గారు అయితే అక్కడ చెప్తా ఉంటారు. ఓకే అదంతా అయింది. అదంతా అయిన తర్వాత మొత్తానికైతే ఆడికి అక్కడ అయింది. అయిన తర్వాత అరుంధతి అనేసి అని పిలుస్తుంది మన మనోహరి. చెప్పు మనోహరి అనేసి అంటుంది. అప్పుడు అక్కడ ఏమనిపిస్తుంది, నిజంగానే అరుంధతి అక్కడ వచ్చింది. ఎందుకంటే ప్రాణాలు తీసింది ఎవరికైనా సరే ఇప్పుడు
మనం జస్ట్ ఎవరి విషయంలో అన్నా ఒక చిన్న తప్పు చేస్తేనే వాళ్ళు వస్తూ ఉంటారంటే మనం ఎంత భయపడతామా? అలాంటిది ఒక మనిషిని చంపేస్తే ఆ మనిషి దెయ్యం రూపంలో వస్తే ఎంత భయం ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాను నేను. అంత జస్ట్ ఒక మనం చిన్న తప్పు చేస్తేనే వాళ్ళు మన ఎదురుగా వస్తేనే మనం భయపడతాం. అరే వాళ్ళు వస్తూ ఉంటారు, మనం ఏమంటారు ఏమో అనేసి మనం ఎలా భయపడతాము. అలాంటిది ఒక మనిషిని చంపేస్తే ఆ మనిషి అక్కడ మళ్ళీ పుట్టొస్తే ఆకారం మళ్ళీ వస్తే మనం ఏమైనా తట్టుకోగలం అసలు? ఆ విధంగా చెప్పు మనోహరి అనేసి ఒక మాట పాస్ చేసి మళ్ళీ ఆంటీ అనేసి అనేది. అబ్బబ్బా! అక్కడే సగం మనోహరి అయితే కొలాప్స్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కొలాప్స్ అయిపోయిన తర్వాత మన సరైన మొత్తానికి అయితే అక్కడ పోయి అక్కడ మనోహరికి అయితే ఎంత టార్చర్ చూపించాలో అంత టార్చర్. అంటే అరుంధతి లాగా బుజ్జమ్మ మారి అక్కడ ఊరికి జస్ట్ అలా అలా టచ్ చేసి వదిలింది అంతే. అట్ట గుచ్చేస్తా అనేసి గుచ్చకుండా అట్ట రుచి చూపించింది ఎలా ఉంటుందో, గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో అని రుచి చూపించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన అక్కడ నుంచి వచ్చిన తర్వాత, ఎందుకంటే పౌర్ణమి రోజే ఆ శక్తులు వస్తాయని చెప్పారు. పౌర్ణమి అనేది మనకు తెలుసు కదా, మనకు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు అలా ఉంటుంది అనేసి అంటారు కదా. ఆ పౌర్ణమి రోజు అయితే శక్తులు వచ్చాయి. అందుకోసం అనేసి ఇక్కడ కేక్ కట్ చేసే పాప అక్కడ అనాథాశ్రమంలో పోయేసి ఆ పిల్లల్ని కూడా సేవ్ చేసింది. అక్కడ పిల్లల్ని సేవ్ చేస్తే అక్కడ తాతగా అనాథాశ్రమంలో ఉండే హెడ్ ఉన్నారు కదా, వాళ్ళైతే వచ్చి చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత మన రాతోడు భాగ్య అయితే బాగా డిస్కషన్ చేసి, అంటే అక్కే మరొకసారి పుట్టిందా, అంటే ప్రాణం లేని బిడ్డ పుడితే అక్క దాంట్లో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిందా అనేసి అక్కడ వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే శక్తులు ఉన్నాయి, అరుంధతికి శక్తులు ఉన్నాయి అనేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే 5 ఏళ్ళ నుంచి జరగలేదు, ఇప్పుడు ఎలా జరిగింది అనేసి అనుకోవచ్చు. 5 ఏళ్ళ కథ వేరు, ఇప్పుడు కథ వేరు అనేసి మన రాతోడైతే చెప్పి కన్విన్స్ అయితే అయ్యారు. కన్విన్స్ అయిన తర్వాత అరుంధతి ఆ బుజ్జమ్మలో ఇంకా ఉంది కాబట్టి అక్కడ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆయన్ని వదిలిపెట్టను, అంటే మన అమరేంద్రని వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను అనేసి అక్కడ కిస్ చేయడం అవంతా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటా ఉంది, అలాగే వాళ్ళ భర్తను కూడా ప్రేమగా చూసుకుంటా ఉందని మనకైతే ఏవండి అనేసి పలకడం, ఏవండి అని పిలిస్తే నేను మిమ్మల్ని డాడీ కూడా అంటాను అనేసి అక్కడ కవర్ చేయడం. అంటే సరే అరుంధతి ఆత్మ ఇంకా మనసు ఆ భుజంలోనే ఉంది. భుజంలోనే ఉండడం వల్ల అక్కడ ఏమండి అంటే అక్కడ బర్త్డే బాగా చేశారు, థ్యాంక్ యూ అని చెప్పడం. అదే అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకుంటామంటే ఆ పిల్లలు బాల్ తంతే ఆ బాల్ని ఇలా పట్టుకోవడం, బాల్ని ఇలా పట్టుకుంటారు. ఎందుకంటే శక్తులు ఇంకా ఉన్నాయి, ఆ పాపలో శక్తులు ఇంకా ఉన్నాయి. మన చిత్రగుప్తుల వారు అయితే అక్కడ ఉంటే, అయ్యో మీరు మాకు ఇంత టార్చర్ చూపించారు, మీరు ఈ జన్మలో కూడా మమ్మల్ని వదలలేదా అనేసి చిత్రగుప్తుల వారు కూడా కౌంటర్ అయితే మామూలుగా లేదు. సూపర్ అబ్బా ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అక్కడ మన అరుంధతి అక్కడ చంబా అయితే చూసి ఏదో దైవశక్తి తోడుందని చెప్పాను కదా, అది చిత్రగుప్తుల వారు స్వయాన వచ్చారు అనేసి చెప్తే, నేను నిన్ను కాదు నీకు మించిన తంత్రగతిని తెప్పిస్తాను అనేసి చెప్పింది. మంచి ట్రాక్ అయితే నడుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. తంత్రగతిని తెప్పిస్తా అంటే ఖచ్చితంగా మన పాపనైతే అరుంధతి పాపనైతే ఏమైనా చేయాలనేసి అయితే ప్రయత్నం అయితే మామూలు ప్రయత్నాలు అయితే చేయదు. ఆ ప్రయత్నాలకి మన అరుంధతి అయితే కౌంటర్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంటుందని మనకైతే తెలుసు. ఇంకా మన అప్కమింగ్ ఎపిసోడ్స్ మనం ప్రోమో కానీ చూసినట్టయితే ప్రోమోలో మన అమరేంద్రకి ప్రతిసారి గుర్తొస్తూనే ఉంటుంది. తాను పెళ్లి చేయడం, ఏమో జరిగింది ఏమో అయింది అన్నట్టు పెళ్లి చేయడం అవంతా చూసినట్టయితే ఓహో ఏదో జరుగుతూ ఉంది, మనకు అసలు ఎవరు మన సపోర్టరు, మనల్ని నిజంగా ఎవరు ప్రేమించారు, కేర్ టేకర్కి మనము కాఫీ ఇచ్చి కాఫీ షేర్ చేసుకునే అంత బాండింగ్ మనకుంది, అసలు మనోహరికి ఎలాంటి బాండింగ్ లేదు కదా అనేసి మన అమరేంద్రకి అయితే డౌట్ వచ్చిన తర్వాత మన అమరేంద్ర అయితే బయటికి తీసుకెళ్ళి అక్కడ మనోహర్ని అయితే క్వశ్చన్లు అయితే వేట మొదలు పెట్టాడు. అక్కడ మనం బాగి అలాగే రాతాడు కూడా చూస్తూ ఉంటారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన పిలిచికొచ్చాడు, ఏం క్వశ్చన్లు అడతారు అనేసి. ఎవరికైనా సరే క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేసి. ఆ విధంగా పిలుచుకొని అయితే వచ్చాడు. పిలుచుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, మనం ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందంటే 10 ఇయర్స్ నుంచి. అమర్ 10 ఇయర్స్ నుంచి మనం పరిచయం. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారంటే, ప్రపోజ్ నువ్వే చేసావు అమర్ అనేసి అంటా ఉంది. అమర్ ప్రపోజ్ చేస్తే సరే ప్రపోజ్ చేశాడు ఓకే, నేను ప్రపోజ్ చేశాను ఓకే, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేశావు అనేసి అమర్ అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాడు. నేను ప్రోమో కింద ఒక కామెంట్ అయితే చూశాను, ఏమీ లేదు అమర్, చిన్న చిన్న మటర్లు చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు చేసింది అనేసి ప్రోమో కింద భలే పెట్టారు. నాకైతే ఆ కామెంట్ అయితే భలే నచ్చింది. ఏమి లేదు అమర్, చిన్న చిన్న మటర్లు లేకపోతే బాగి హింస పెట్టడం, చిత్రహింసలు పెట్టడం అవన్నీ చేసింది అంతే అమర్, అందుకోసం అనేసి నీ ప్రేమను పొందుతా ఉంది అనేసి చెప్పాను. అక్కడ అడ్డంగా బుక్ అవుతుందా అంటే నాకు తెలిసినంత వరకు బుక్ అవ్వదు. అక్కడ ఏదో ఒకటి మేనేజ్ చేసి ఏదో ఒకటి అయితే బయటపడుతుంది అనేసి తెలుసు. ఎందుకంటే మనోహరి అంత ఈజీగా దొరికిపోతే ఇంకేమండి చెప్పండి. అక్కడ మనోహరి దొరకపోయినా కానీ మన బాగి అలాగే అమరేంద్ర లవ్ స్టోరీ అయితే మనకు మళ్ళీ క్యారీ అవుతూ ఉంటుందని నాకైతే అనిపించింది. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తాయనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చంపాకి మించిన వాళ్ళని పిలుచుకొస్తాను కదా, వాళ్ళు తంత్రగాళ్ళని పిలుచుకొస్తాను కదా,
వాళ్ళది ఒక పక్క జరుగుతూ ఉంటే, మన భాగ్య అలాగే అమరేంద్ర లవ్ స్టోరీ ఒక పక్క జరుగుతూ ఉంటే, మన మనోహరి అలాగే రణబీర్ ఇంకా మన అమరేంద్ర పైన ఎలాంటి డిఫెన్స్ తీసుకుంటారనేసి అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూస్తాం. నాకు తెలుసు కొంచెం నేను అంత కరెక్ట్గా చెప్పలేదు అనుకుంటాను వేలో. ఏమైనా తప్పైంటే క్షమించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.